హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మటన్ పాయని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో ఉండే మసాలా దినుసులతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ మటన్ పాయ కోసం 4 కాళ్ళనైతే తీసుకొని సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఒక 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల స్మెల్ అనేది రాకుండా అంటే నీట్గా కూడా వాష్ అవుతాయి. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, గసగసాలు, మిరియాలు, గరం మసాలా దినుసుల్ని మంచి అరోమా వచ్చే వరకు డ్రై ఫ్రై చేసుకొని కూల్ అవ్వనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్లో చేస్తేనే కర్రీ త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం షాజీరాని వేసుకొని ఆనియన్స్, మిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మేకకాళ్ళను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మటన్ పాయాని వింటర్ సీజన్లో కనుక చేసుకుని తింటే మనకి సీజనల్గా వచ్చి కోల్డ్ అండ్ థ్రోట్ పెయిన్ నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడైతే టమాటాలు, కారం, ధనియా పౌడర్, సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కలన్నిటికీ పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ రానివ్వాలి. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసుల్ని వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఒకసారి కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకుని ఇంకొక 4 విజిల్స్ రానివ్వాలి. కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. కుక్కర్ మూత ఓపెన్ చేసి లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకుంటే మనకి మటన్ పాయ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ పాయ మనకి చపాతీ, ఇడ్లీ, పూరి, రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching this video. Until then, keep watching. Bye bye. Take care.